రోజులో 24 గంటలు. ఆ 24 గంటల్లో ఓ 8 గంటలు పని పాట చేసుకునే అవకాశం ఉంది. ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్ల వల్ల ఓ 5-6 గంటల సేపు ఆ మాయలోనే ఉంటే ఇక పని పాట చేసేది ఎవరు? పొద్దస్తమానం ఇంటర్నెట్తోనే గడిపితే మనిషి మెదడు మొద్దుబారిపోతుంది. నిలువ నీటిలో నాచుతుంటూ బ్రతికే చేపలా తయారవుతుంది. దీన్ని ఎక్కడో చోట నిరోధించాలనే వాదన ఉంది. సోషల్ నెట్వర్కింగ్ సైట్ల విషయంలో కనీస జాగ్రత్తలు పాటించకపోతే అది ఏనాటికైనా ప్రమాదమే అనేది చేదు నిజం. ఏదైనా వివాదాస్పద పోస్ట్ ను తెలుసో తెలియకో లైక్ కొట్టినా ఇబ్బందే. మీకు తెలియకుండానే ఏ పోలీస్ కేసులోనూ ఇరుక్కునే ప్రమాదం ఉంది. మీ అత్యుత్సాహం, మీ ప్రమేయం పెద్దగా లేకుండానే కొత్త శత్రువులను సృష్టించే అవకాశం ఉంది. మీ టైంపాస్ చాటింగే మీ కొంప ముంచే ప్రమాదం సోషల్ నెట్వర్కింగ్ లో ఏ రూపంలోనైనా పొంచి ఉంది. సోషల్ నెట్వర్కింగ్ సైట్లకు ప్రత్యేక నియమ నిబంధనలు, వ్యయ ప్రయాసం లాంటివేమీ లేకపోవడంతో ఈజీగా ఖాతాలు తెరిచేస్తున్నారు. ఏదో అమ్మాయి ఫోటో పెట్టేసి అమ్మాయిల్లా మభ్యపెట్టే అబ్బాయిలు కొందరు టెర్రరిస్టుల నుంచి టీనేజర్ల దాకా ఎవరైనా సునాయాసంగా సోషల్ సైట్లలో అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారు. అదెలాంటి మీడియా అయినా సరే అసాంఘిక కార్యకలాపాలకు వినియోగించడాన్ని ఎవ్వరూ హర్షించరు. కానీ సోషల్ సైట్స్ లో ఏ రూల్స్ లేవు. ఎవరిష్టం వచ్చిన అకౌంట్లు వాళ్ళు ఓపెన్ చేసే ఛాన్స్లు ఉండడం వల్లే ఎన్నో వైపరీత్యాలు, ఎన్నెన్నో అనర్థాలు. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ ఉన్నప్పుడు ఇట్స్ ఎ వర్చువల్ వరల్డ్. సింపుల్గా చెప్పాలంటే ఆల్మోస్ట్ 0.1% ఆర్ 0.01% మాత్రమే ఫేక్ అకౌంట్స్ ఉంటున్నాయి. మిగిలినవన్నీ రియల్గానే ఉంటున్నాయి. కాబట్టి ఫేక్ అకౌంట్స్ని మనం డెలిబరేట్గా ఏం చేయలేం. కానీ ఫేక్ అకౌంట్స్ ద్వారా మనం ఇంటరాక్షన్ పెంచుకుంటే ముందర వీ షుడ్ బి ఇన్ అ పొజిషన్ టు కాల్ దెమ్. ప్రతి దానిలో సర్కిల్స్ ఉన్నాయి. ఈవెన్ ఫేస్బుక్ వెళ్ళినా సరే, మనం ట్విట్టర్ వెళ్ళినా సరే, లింక్డ్ఇన్ వెళ్ళినా కానీ మనకు సర్కిల్స్ ఉన్నాయి. ఐ హావ్ జస్ట్ కమ్ ఇన్ టచ్ విత్ సమ్ పర్సన్ లైక్ యూ. మొన్న మధ్య ఓ ఐసిస్ టెర్రరిస్ట్ తన కొడుకు చేత తుపాకీ పట్టించడమే కాకుండా తెగ నరికిన తలను చేత పట్టి ఒళ్ళు గగురు పొడిచి ఆ దృశ్యాన్ని నెట్లో పెట్టిన ఉదంతం ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించింది. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఖాతా తెరవాలంటే 13 ఏళ్ల కనీస వయసు ఉండాలి. కానీ బర్త్ సర్టిఫికేట్ తో పనిలేదుగా. ఈ నిబంధన హుష్కాకి నెట్ ముందు కూర్చున్నవాడు పజిల్ ఆడినంత ఈజీగా అకౌంట్ ఓపెన్ చేసేస్తున్నారు. ఏజ్ లిమిట్ ఉందిగా, అయితే 18 చేసేద్దాం అని చెలరేగిపోతున్నారు. దీని ఫలితంగా ఇంటర్నెట్ ర్యాగింగ్లు, వేధింపులకు గురవుతున్నారు. ఎవడే వీడు నీ వెంట పడుతున్నాడని అంటే పక్కింటోడని అనేవాళ్ళు ఇదివరకు. ఎవడే వీడు మెసేజ్ల మీద మెసేజ్లు పెడుతున్నాడు అని అడిగితే నెట్టింటోడనే సమాధానం వస్తోంది ఈ కాలపు యూత్ నుంచి. ఫేస్బుక్ లో తగిలాడు చంపేస్తున్నాడు అనుకో అనే అమ్మాయిలు కోకొల్లలు. ఇదంతా అవసరమా అన్న ప్రశ్న వీళ్ల తరపున ఎవరేస్తారు అంటే తల్లిదండ్రులే జాగ్రత్తలు తీసుకోవాలి. ఫోన్ మాట్లాడుకోవడానికి మాత్రమే కనిపెట్టింది, దాన్ని అంతవరకే వాడాలి. తప్పితే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఎప్పటికైనా కొంప ముంచుతుందనే విషయాన్ని విడమర్చి చెప్పాల్సింది, నెట్ లో చిక్కుకోకుండా కాపాడుకోవాల్సింది పేరెంట్సే. పేరెంట్స్ ఫస్ట్ ఫేస్బుక్ అంటే ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి ముందు అర్థం చేసుకొని, దానివల్ల నష్టాలు ఏంటి కూడా తెలుసుకొని అప్పుడు పిల్లలకు అది ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు మిస్యూజ్ చేసుకోకుండా చూడడం. ఇప్పుడు మనం చాలా ఇన్సిడెంట్స్ చూసాం. ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యి ఆ తర్వాత వాళ్ళు ప్రేమించాలని, పెళ్లి చేసుకుంటామని మళ్ళీ మోసపోవడం, అట్లాంటివి ఎన్నో జరిగినాయి. తర్వాత మంచి జాబ్స్ వస్తున్నాయని ఇస్తున్నామని ఆ విధంగా కొన్ని మోసాలు జరుగుతున్నాయి. రకరకాల విధంగా వాళ్ళని డిసీవ్ చేస్తున్నారు యూత్ను. అందుకని యూత్ తప్పుదారి పట్టకుండా చూడడం మన విధి. ఫేస్బుక్ కనిపెట్టిన మార్క్ జుకర్బర్గ్ మిలీనియర్ అయిపోయాడు. ట్విట్టర్ కనిపెట్టిన వాళ్ళు వరల్డ్ ఫేమస్ అయిపోయారు. కానీ ఈ ప్రవాహంలో కొట్టుకుపోతూ కొందరు కెరీర్ ను నాశనం చేసుకుంటుంటే మరికొందరు చేజేతులారా సంసారాలు నిప్పులు పోసుకుంటున్నారు. పర్సనల్ లైఫ్, ప్రైవేట్ లైఫ్ అనేదే లేకుండా చేస్తున్న ఈ సైట్లు ఉదయం గుడ్ మార్నింగ్ మొదలు గుడ్ నైట్, మిడ్ నైట్ కబుర్ల వరకు ప్రతిదీ ఫేస్బుక్ లో ఓపెన్ చేస్తున్నారు. ఏయ్ నేను ఫలానా చోటుకి వెళ్ళాను తెలుసా అంటూనే నా లవర్ని ఇన్నిసార్లు కిస్ చేశాననే కబుర్ల వరకు నడివీధిలో గోడపై రాసేస్తున్నారు. ఏదో ఉండబట్టలేక చెబుతాం కానీ సోషల్ సైట్స్లో తలబెట్టిన వాళ్ళని, అలాగే నడి సముద్రంలో మునిగిన వాళ్ళని మా మొర ఆలకించండి అని చెప్పడం చాలా కష్టమే. కాకపోతే నష్టపోయేది వ్యక్తిగత జీవితాలు కాబట్టి కాస్త కేర్ఫుల్గా ఉండడమే అందరికీ మంచిది. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. మరొక అంశంతో మరో ఫోకస్లో కలుసుకుందాం. నమస్కారం.